మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిపిఐ కాలనీ గిరిప్రసాద్ నగర్లో 2 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు కొత్తగా నిర్మించిన ఓ ఇంటిపై ఫిర్యాదులు అందాయని కూల్చివేయడంతో కాప్రా తహసీల్దార్ కార్యాలయం ముందు సుమారు 50 మందితో నిరసనకు దిగిన జవహర్ నగర్ గిరిప్రసాద్ నగర్ కాలనీ వాసులు, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు. నిరసన అనంతరం కాప్రా తహసీల్దార్ సుచరితను కలిసి గత 25 సంవత్సరాల క్రితం గిరిప్రసాద్ నగర్ ఏర్పడిందని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాలనీ కానందున తమ కాలనీలో నిర్మించుకుంటున్న ఇళ్లను కూర్చోవద్దంటూ వినతి పత్రం అందజేసిన గిరిప్రసాద్ నగర్ కాలనీ వాసులు, సిపిఐ పార్టీ నాయకులు. మీరు మోసపోయి ఎవరి దగ్గర నోటరీ ప్లాట్కొని మీరు మోసపోవద్దని నేను 1.5 years నుంచి చెప్తున్నాను మీకు. మీరు పాతిళ్ళు నేను వచ్చిన పీరియడే కూలగొడుతున్న పాతిళ్ళు నేను అసలు ముట్టుకుంటలేదు. మీరు అది గమనించాలి. మీరు అన్నీ తీసుకొని వచ్చి ఒకటే కామన్ థింగ్గా చేయకండి. నేను కూలగొట్టింది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు మాత్రమే కూలగొట్టింది. అది మీ మనసులో తెలుసు, నాకు తెలుసు. కాదు 100%. గూగుల్ మ్యాప్ చూపిస్తా, గూగుల్ మ్యాప్ చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను దాన్ని యాజ్గా కలెక్టర్ గారికి పంపిస్తాను. మీ ఇల్లు కూలగొట్టొద్దని పర్మిషన్ వస్తే నేను మీ ఇళ్ళకి రాను, గవర్నమెంట్ ల్యాండ్లకు రాను, కూలగొట్టాను. ఏదున్నా నేను డెసిషన్ అథారిటీ కానే కాదు. ఓకే, గవర్నమెంట్ సర్కులర్ పేదవాళ్ళకి కూలగొట్టొద్దని చెప్పి చూపించండి. సర్కులర్ రెండు విషయాలు మాకు రెండు విషయాలు వస్తాను. ఈ బస్తీ ఏర్పడ్డది నూతనంగా ఏర్పడదు, 2004లో ఏర్పడ్డది. ఆ బస్తీలో సీసీ రోడ్లు ఉన్నాయి, ఆ బస్తీకి సంబంధించిన అంతటా పట్టాలు ఉన్నాయి. దానికి నూతనంగా కబ్జా చేసినట్టు ఎట్లా అనుకుంటాం మనం? అప్పుడు పైసలు లేవు, అప్పుడు వాళ్ళు మేడం బస్సు మొత్తం పట్టా ఖాళీ జాగకు మీరు పట్టా ఇస్తారా? ఖాళీ జాగకు పట్టా ఇస్తారా? ఇవ్వరు. మరి వాళ్ళకి డబ్బులు లేవు, అప్పుడు వాళ్ళకి అప్పుడు డబ్బులు లేవు, వాళ్ళు ఇప్పుడు కట్టుకుంటున్నారు. ఎక్కడ పర్మిషన్ ఎవరికి ఇస్తారు మేడం? ఎందుకు ఇస్తాడు మేడం? కొత్తది కాదు మేడం, అది కొత్త ల్యాండ్ కాదు, కొత్త ల్యాండ్ కాదు, అది పాత బస్తీ. అది ఆ బస్తీలో మేడం మా సూచన ఏంటంటే పాతగా 20 ఏళ్ళ కింద ఏర్పడ్డ బస్తీలో మీరు కూలగొట్టకండి. కొత్తగా వినండి. దయాకర్ అనే వ్యక్తి నోటరీ అఫిడవిట్ మీద అమ్మిండు, డాక్యుమెంట్తో సహా చూపిస్తాను. ఏమంటారు? ఇది గవర్నమెంట్ అంతా మీరు కొనుక్కున్న ల్యాండ్. సరే మేడం. అరే ఆగమ్మా, చెప్పండి. దయాకర్ అనే వ్యక్తి అమ్మిండు, కంప్లైంట్ దయాకర్ అనే వ్యక్తి అమ్మిండు. ఇది నోటరీ ప్లాట్, రీసెంట్గా అమ్మిండు. 25 సంవత్సరాలదో 3 సంవత్సరాలదో కాదు. ఇది నేను వచ్చిన తర్వాత కట్టిన స్ట్రక్చర్ కాబట్టి కూలగొట్టిన. నా పీరియడ్లో ఉన్నాయి, ఏదైనా నేను కూలగొట్టాను. కాప్రా మండలం గిరిప్రసాద్ నగర్ అనేది 2004 సంవత్సరంలో ఏర్పాటు చేసినవి. అంటే 21 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బస్తీలో నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు ఎట్లయితాయో మన ఎంఆర్ఓ గారు చెప్పాలి. ఆ బస్తీలో సీసీ రోడ్లు వేసిరు, అంగన్వాడీ సెంటర్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి. ప్రభుత్వమే అధికారికంగా నిధులు విడుదల చేసినప్పుడు ఆ బస్తీల్లో నిర్మాణం, అక్రమ నిర్మాణాలు ఎలా జరుగుతాయి అనేది ఎంఆర్ఓ గారు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వమే అధికారికంగా 2024 జూన్ నెల కంటే ముందు ఉన్నటువంటి నిర్మాణాలన్నీ సక్రమమే, వాటిని కూల్చివేయొద్దు అని ప్రభుత్వమే సర్క్యులర్ జారీ చేస్తే దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకపోవడం, కేవలం వ్యక్తిగత కక్షల ద్వారా పెట్టుకొని ఈ కూల్చివేతలు జరిగినాయని మేము సిపిఐగా భావిస్తూ, ఎంఆర్ఓ గారికి ప్రభుత్వ భూములను కాపాడాలంటే నూతనంగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయో అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలను కూల్చివేయండి. కానీ 20 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బస్తీలలో నిర్మాణాలను కూల్చివేయడం అనేది తగదు. ఇది చట్టరీత్యా నేరమని మేము భావిస్తూ వెంటనే అటువంటి కూల్చివేతలను మానుకోవాలని సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. పేద ప్రజలు ఉన్నటువంటి ఇల్లుని కూల్చొద్దు, ఎవరైనా కడితే కూడా పేదవాళ్ళైతే కూల్చకుండా దేని ఏ రకంగా రెగ్యులరైజ్ చేయాలి చూడాలని చెప్పి ప్రభుత్వ విధానం ఉంటే, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ ఎంఆర్ఓ గారు కొంతమంది చెప్పుడు మాటలు
విని ఈ కార్యక్రమం చేసినట్టుగా మాకు తెలుస్తుంది. అధికారంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్పుడు మాటలు వినకూడదు, పరిశీలన చేయాలి, విచారణ చేయాలి, దాని తర్వాత చర్యలు తీసుకోవాలి. ఇక్కడ పార్టీ ఉంది. ఈ పార్టీ అంటే భూములు అక్రమంగా కబ్జా చేసేటటువంటి దళారి కాదు. ఈ ఎర్రజెండా పార్టీ అంటే పేదల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీ. అక్కడ గుడిసెలు పంచడం, భూమి పంచడం, గుడిసెలు ఎంచడం, ఈరోజు పట్టాలు ఇప్పించిన తర్వాత సుఖంగా వాళ్ళు జీవితం గడుపుతున్న సందర్భంలో ఇలాంటివి జరగడం చాలా అన్యాయం. ప్రథమంగా ఎవరు ఇల్లు అయితే కూల్చారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళకి ఎవరైతే మీకు అక్రమంగా అన్యాయంగా ఫిర్యాదు చేశారో వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ చర్యలు తీసుకుపోతే మేము తప్పనిసరిగా ఎంఆర్ఓ మీద, అవసరమైతే కలెక్టర్ దగ్గరికి, లేకపోతే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటిది లేకుండా ఉండాలంటే వెంటనే ఎంఆర్ఓ గారు స్పందించాలి. గుడిసెలు కూల్చివేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.